ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట మరి చాలా విషాదకరమైనటువంటి ఘోరమైనటువంటి వార్త అండి. మనందరికీ తెలిసిందే. మొన్నటి కాల సమయంలో దైవజనులు జోసెఫ్ అయ్య గారు అయితే మరి ప్రభువునందు నిద్రించారు. మీ అందరికి కూడా తెలిసిన విషయమే. నాకైతే ఇది ఫేక్ అయితే చాలా బాగుండి అనిపిస్తుందండి. ఎందుకంటే మన అందరినీ ఎంతగానో నవ్వించి ఆదరించి ప్రభు తట్టుకు తిప్పినటువంటి ఆ గొప్ప దైవజనులు అయితే ఈరోజు మన క్రైస్తవ ప్రపంచాన్ని విడిచి దేవుని యొద్దకైతే వెళ్ళిపోయారండి. ఇది మనందరికి కూడా ఒక రకమైన బాధేనండి. ఎందుకంటే తను ఎన్నో బాధలు అనుభవిస్తూ తనైతే ఎన్నో స్ట్రగుల్స్ గురైపోయి కూడా అలాంటి యొక్క జీవితం నుంచి అయితే మరి అతను ప్రభు సేవకు అంకితం అయిపోయి మనందరినీ కూడా ఎంతగానో నవ్వించారండి. మన క్రైస్తవ సేవకుల్లో, మన సమాజంలో అలా నవ్వించే సేవకులు చాలా అరుదుగా ఉన్నారండి. జోసెఫ్ అయ్య గారు లాంటి సేవకులు అయితే నిజంగా ఈరోజైతే మన మధ్య లేకపోవడం ఇది చాలా విషాదకరం, చాలా బాధాకరం. బైబిల్లో కూడా ఒక మాట అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనదిగా దేవుడైతే మరి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. ఆయన దృష్టికి అయితే చాలా విలువైనదని నేనైతే నమ్ముతున్నాను. కాకపోతే మన మధ్య ఈరోజు ఆ యొక్క దైవజనులు, ఆ యొక్క ప్రసంగికులు లేకపోవడం చాలా బాధాకరం అండి. ఆయన యొక్క సాక్ష్యం అయితే నేను ఎన్నోసార్లు విన్నానండి. ఆయన వాక్యాలు ఎంతో ఆదరణ కలిగిస్తుంటాయి. చాలామంది అనుకోవచ్చండి, ఏంటి ఇతను ఇలా నవ్విస్తూ ఉంటారు అనుకుని చెప్పి. కానీ అతని యొక్క జీవిత సాక్ష్యం విన్నప్పుడు ఎలాంటి వారైనా కన్నీరు పెట్టుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలను అనుభవించి, ఇంకా చూసుకున్నట్లయితే తన యొక్క తల్లిదండ్రులను కోల్పోయి, తన యొక్క చెల్లిని కోల్పోయి, ఒకే దినాన మరి ఆ ముగ్గురిని కూడా తన యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయి ఎంతో బాధాకరంలో ఉన్నటువంటి ఆ యొక్క కన్నీటి సాక్ష్యం వింటే ఎవరైనా సరే కన్నీరు పెట్టుకోవాల్సిందేనండి. కానీ అలాంటి దైవజనుడు, అలాంటి సేవకుడు తన గుండెల్లో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఆ బాధను దేన్ని కూడా పట్టించుకోకుండా ప్రభు తట్టు తిప్పటానికి అందరినీ కూడా నవ్విస్తూ ప్రభు వైపు మనలందరినీ కూడా ఎంతగానో పురుకొల్పారండి. అలాంటి దైవ సేవకులు నిజంగా చాలా అరుదుగా ఉన్నారండి మన క్రైస్తవ ప్రపంచంలోనైతే. మరి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆ కుటుంబం కోసం అయితే మాత్రం తప్పకుండా మీరు మీ ప్రార్థనలు అయితే జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ కలగాలని. మరి ఇదంతా యావత్ క్రైస్తవ ప్రపంచానికి మనందరికి కూడా చాలా విషాదకరమైన, చాలా బాధాకరమైనండి. ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నాను అది ఫేక్ న్యూస్ అయితే బాగుండి అనిపిస్తుందండి. గుంటూరులో మరి ఆ యొక్క క్రిస్మస్ సందేశం ఇస్తూ ఉండగా మొన్నటి దినాన 4వ తారీఖునండి మరి సడన్గా మరి అయ్యగారు అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయినట్టుగా, మృతి చెందినట్లుగా మరి వార్త అయితే అందుతుందండి. కొంతమంది ఏమో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తున్నారు. అప్పటికే హాస్పిటల్కి తరలించినప్పటికీ సరైన సమయానికి మరి సేవకుడిని అయితే వైద్యం అందకపోయేసరికి చనిపోయారని చెప్పి మరి మన తోటి సహోదరులు కూడా వీడియోలు పెట్టడం అనేది జరుగుతుందండి. ఇదంతా మాకైతే తెలియదండి. కానీ ప్రభు యొద్దకైతే ఆయన వెళ్ళిపోయారు. మనల్ని కూడా విడిచిపెట్టి వెళ్ళినందుకు చాలా బాధాకరంగా ఉందండి. మీరందరూ కూడా కుటుంబం కోసం అయితే ఆదరణ కోసం ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ రోజు చెల్లిని, అమ్మని, నాన్నని సమాధి చేసేసేవాడు. తట్టుకోలేకపోయామమ్మా. అప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. వాళ్ళు చనిపోయి 2 నెలలు అయిపోయింది. ఇక నేను ఖాళీగా ఇంటికాడ ఉంటున్నాను. నేను ఆఫీస్ని తీసుకుని 2 నెలలు అయింది. నన్ను బాగా చూసుకుంటున్నారు, పర్లేదు అనుకున్నారు మా బంధువులు. ఓ రాత్రి ఏం చేశారంటే ప్లేట్ నిండా అన్నం పెట్టారు. అన్నం తింటున్నాను, మగోళ్ళు కాగితాలు అట్టుకొచ్చారు. ఈ కాగితాల మీద సంతకాలు అట్టమన్నారు. సంతకాలు ఎట్టేశాను. కాగితాలు అట్టిపోయారు. ఆడవాళ్ళు వచ్చారు, అన్నం తింటున్నాను. చాలేవయ్యా, నువ్వు అన్నం తినేది చాలు అని వచ్చేసి అమాంతంగా వచ్చి నా తినే ప్లేట్ లాగేశారు. ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే, ఎంతకాలం నీకు అన్నం ఎంత పెట్టావు తెలుసా, దీనికోసమే ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నాను. అమ్మా నాకేమొద్దమ్మా, కాస్త అన్నం పెడితే చాలు, ఒకవేళ ఈలోగా చనిపోతే సమాధి చేసే కానీ మీరు తప్ప నాకు బయట ఎవరు లేరమ్మా అమ్మా అని అన్నాను. కానీ
ఒప్పుకోలేదు. వెళ్ళిపోవాలన్నారు, వెళ్ళన్నాను. ఎందుకు వెళ్ళవరా అని చక్కగా కాలర్ పట్టుకుని ఈడ్చేసి బయటికి గెట్టేశారమ్మా, తలుపేసేశారు. అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉండేది, విపరీతమైన ఆకలి. నేను ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆకలి చచ్చిపోయిందమ్మా. సేవలోకి రాక మునుపు, ప్రభు నా రమ్మకు మునుపు విపరీతమైన ఆకలి ఉండేది. ఆ రాత్రి అన్నం తినకుండా గెంటేశారు. ఆకలి అవుతుంది. మా ఇంటి పక్కన ఒక సహోదరు ఉంది. తలుపు తట్టాను. ఎవరో బాబు అన్న. నేనమ్మా ఒకసారి తలుపు తీయండి అమ్మా. తలుపు తీసింది. ఏంటి అన్న? కొంచెం అన్నం ఉంటే పెడతావు అమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా అని అడిగాను. పెడతాకెళ్ళింది కానీ పెడతాకి కొట్టులో అన్నం లేదమ్మా. ఓ పని చేస్తావేంటి? ఆయన ఏం చేయనమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అన్నావు. అమ్మా ఆకలి తట్టుకోలేక నేడుమర్రు, మందలపర్రు, బోనుపల్లి, గనపారు, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిల్లిగూడు ఒకే జత పట్ల మీద 3 సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. అమ్మా తాడేపిల్లిగూడెంలో బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను. ఓ రాత్రి అన్నం అడుక్కుంటాకి తాడేపిల్లిగూడెం అంతా తిరిగాను. ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది. అలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపిల్లిగూడెంలో, దాని ఎదురుగుండా కురిపి హోటల్ ఉంది. ఆ కురిపి హోటల్ కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఆయన అన్నాడు, 5 రూపాయలు ఇవి పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బు కొద్ది పెట్టను అన్నారు. సర్లే బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, బాబు 1 రూపాయి ఉన్నాయా, అన్నం కొనుక్కుంటావు 1 రూపాయి ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేదమ్మా. 10ంటికి కట్టి వెళ్తారు, రాత్రి 10 గంటలకి. ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో, వాడు పడేసిన ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను. కానీ కడుపు నిండలేదండి. అప్పుడు అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి? నాకెవరున్నారు బ్రతకాలి? ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదు కదని అక్కడి నుంచి నడుచుకుంటా వంతురెక్కేసి ఆ బిజ్జి పైకి ఎక్కేసి ఆ బిజ్జి పై నుండి కిందకి కాలంలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కేసానమ్మా. 1 నిమిషం ఉంటే చచ్చిపోతాను నేను. చేపురోలు యోబు గారని, చేపురోలు యోబు గారు అంటే నాకు తెలీదు. తాడేపల్లి కూడా అవతల చిన్న తాడేపల్లి, అక్కడి నుంచి ప్రార్థన చూసుకుని వస్తున్నారంట. కారు పిచ్చి ఎక్కింది. నా తిన్నంతో వచ్చింది కారులోంచి నా వైపు చూశాడంట. రే డ్రైవర్, కారు ఆపురా. ఆపారంటే నేను ఇలా తిరిగాను పడిపోదామని. ఆయన వెనకాల వచ్చి నన్ను పట్టుకొని దింపి కారులో ఎక్కించుకొని అప్పుడు అడిగారు నన్ను, ఎవరబ్బాయి నువ్వు అన్నారు. చాలు ఎవరబ్బాయి అన్నారు. పలానా అబ్బాయినండి. మరి ఏంటి ఎక్కేసి చచ్చిపోదామన్నా? అవునండి. ఎందుకు? ఆకలి తట్టుకోలేకనండి. ఈ రాత్రి అన్నం అడుక్కున్నారు, ఎవరు పెట్టలేదండి. ఆకలి తట్టుకోలేక చచ్చిపోని పైకి ఎక్కానండి. నాకెవరు లేరండి అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రా. అని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. అంటే నా దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి. ఎవరి రూపంలో చెప్పండి అమ్మా. సేవకుడు రూపంలో వచ్చాడమ్మా. 94లో నేను సేవ సమర్పించుకున్నాను.